హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ బీరకాయ టమాటో కర్రీ. సింపుల్గా ఈ కర్రీని 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను చెప్పే కొన్ని టిప్స్ని కనుక పాటిస్తూ చేస్తే ఈజీగా చేసేస్తారు. ఇక్కడ ఒక బీరకాయని అయితే తీసుకున్నాను. ఇది 1/2 kg వరకు ఉంటుందండి. బీరకాయ అనేది శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికున్న పొట్టును తీసేసుకోండి. మీ ఇష్టం అండి, పొట్టు తీసుకోక కూడా కర్రీని వండుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పొట్టునైతే తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం పొట్టును తీసేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ కర్రీ వేడివేడి రైస్లోకి అలాగే చపాతీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి కర్రీ ఎలా వచ్చిందో అనేసి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ధనియాలు 3 లవంగాల్ని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాల్ని వేసుకొని వేయించుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకును వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అప్పటికప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కల్ని అయితే వేసేసుకుందాము. లేత బీరకాయ అయితే క్విక్గా ఇంకా తొందరగా ఉడుకుతుందండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు బీరకాయల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ అనేటి బీరకాయలో నుండి వచ్చి సాఫ్ట్గా ఇలా ఉడికిపోతుంది బీరకాయ. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్పైసీకి సరిపడే కారంని వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులోకి వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజు టమాటోస్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటో సాఫ్ట్ ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలా టమాటో ముక్కల్ని ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, బీరకాయ టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా మసాలాని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలో కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాం కదండి. మీరు కొబ్బరి ముక్కలు ఇష్టం లేకపోతే పల్లీలను కూడా వేయించుకొని పౌడర్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి బీరకాయ టమాటో కర్రీ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.